So be careful, never eat without offering. To be free from this sin. This is what the Lord explained. So it is a very subtle experience, a matter of experience. అంటే టెంకాయ కొబ్బరికాయ ఉందనుకోండి, కొబ్బరికాయ ప్రసాదం ఎప్పుడవుతుందండి? భగవంతుడు సమర్పించాం కాబట్టి ప్రసాదం అవుతుంది, లేకపోతే కొబ్బరికాయ ది ఫ్రూట్ ఆర్ ది కోకోనట్, it is called prasadam only after offering. Before offering it is only a fruit, it is only a coconut. So anything is, after being offered it becomes a reminiscence, because it is having a divine presence, a divine food. It purifies us. So this is what we have to realize. Agam Shastram చెప్పినటువంటిది క్రమశిక్షణ అదే. There is a special science for temples, how to construct a temple and where the particular part is to be located, and after constructing the temple where we have to place the idol, and then what procedure we have to follow in the worship. Everything is specifically explained in this science. The science is called Agama, the spiritual science of architecture. A part of it I was explaining when I was there. 16 types of services are there. షోడశోపచారాలు అంటాం మనం. షోడశోపచార పూజ. ఏమిటి షోడశోపచారాలు? ఎందుకంటే మనం భగవంతుడికి అగరత్తి ఎందుకు వెలిగిస్తున్నాం, దీపం ఎందుకు వెలిగిస్తున్నాం, తీర్థం ఎందుకు, గంట ఎందుకు మోగిస్తున్నాం, ఏందో మనకు తెలుసునా? ఒక ఎందుకు చేస్తున్నాం మనం ఈ పూజ అంటే దాంట్లో ఒక శాస్త్రీయత ఉంది. ఏమిటంటే అందుకని పంచభూతాత్మకమైనటువంటి వాటితో మనం పూజ చేయాలి. ఆ పంచభూతాలని కూడా మనం గౌరవించాలి, వాటిని ఉపయోగించి పూజ చేయాలి. ఈ పంచభూతాన్ని కూడా కలిపి మనం ఇంట్లో చేస్తున్నాం. అంటే ఎలాగండి, పంచభూతాలు ఎక్కడున్నాయన్నారు? ఎక్కడున్నాయంటే మనం అక్కడ పెట్టినటువంటి ప్రతిమ ఉందే, అది దేంతో చేయబడిందండి? పృథ్వీతో చేయబడింది. కాబట్టి ఒక భూతం, దాన్ని మనం భగవంతుడిగా ఆరాధన చేస్తున్నాం. తర్వాత నీరు, మామూలుగా తాగే నీరునే తీసుకొచ్చి తీర్థంగా ఉపయోగిస్తున్నాం. అంటే నీటిని ఏం చేస్తున్నాం? పవిత్రంగా చూస్తున్నాం, తీర్థం అంటున్నాం. అందువల్ల ఆపస్సు. మూడోది దీపం వెలిగిస్తున్నాం, దాన్ని పవిత్రంగా చూస్తున్నాం, అంటే తేజస్సు. ఆ తర్వాత వాయువు, అంటే సుగంధ ద్రవ్యాలు పెడుతున్నాం, దాని ద్వారా వాయువుని ఆరాధిస్తున్నాం. ఆ తర్వాత శబ్దాన్ని ఆకాశాన్ని ఎలా ఆరాధిస్తున్నాం? ఆకాశం యొక్క లక్షణం శబ్దం కాబట్టి మంత్రోచ్చారణ వల్ల, గంటా మొదలైనటువంటి వాయిస్తూ ఘంటానాదం వల్ల, ఓంకారనాదం వల్ల ఆకాశాన్ని మనం ఆకాశరూపాత్మకమైనటువంటి వాడిని ఆరాధిస్తున్నాం. ఇలా పంచభూత ఆరాధనతో కలిపి ఉన్నటువంటిదే మనం రోజు చేసేటువంటి పూజ. ది టైప్ ఆఫ్ పూజ ఆర్ వర్షిప్ వాట్ వై డూ ఎవ్రీ డే, వాట్ డస్ ఇట్ ఇంప్లైస్? ది ప్రొసీజర్స్ వాట్ వై సీ, వీఆర్ వర్షిపింగ్ ది లార్డ్ త్రూ ది 5 elements with which we are made up of. So we are placing an idol for worship that symbolizes the element of earth, because it is made of earth. So if a part of earth, we are placing it as an idol of God. So we are worshipping it. So we are worshipping the element of earth like this. And we are taking some water and we are using it as holy water. So we are worshipping the element of water. And we are placing a candle, and so we are worshipping the element of fire. And then we are placing some fragrant things like incense, so we are worshipping the element of air. And we are uttering some sound potencies, some mantras, and Om we are uttering, and also we are making the sound of a bell, so we are worshipping the Akasha also through sound. So like this we are making a worship through the 5 elements with which we are made up of. Vishnu Agneya Bhagavad Agneya. So with the permission of the Lord, that is we are doing. So all the 5 senses, all the 5 elements and mind, we are bringing all these things into an alignment. So this is the purpose of puja or worship. So all the mantras which we do signify
ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్. షోడశోపచార పూజలు మనం చేసేటువంటివి ఒక్కొక్క మంత్రం ఒక్కదానికి సూచిస్తుంది. అది మనం చేసేటువంటి పూజ. ఈ రకంగా ద్వారకా నగరంలో ప్రవేశించేటువంటి కృష్ణుడిని ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు ఆ రకంగా పూజించారట. తర్వాత ఏం చేశారనేటువంటిది రేపు చెప్పుకుంటున్నాం. స్వస్తి గురుభ్యో నమః. ఈ విధంగా ద్వారకా నగరంలో ప్రవేశిస్తున్నటువంటి స్వామికి ఆ నగరవాసులందరూ కూడా ఎదురొచ్చి వాళ్ళందరూ కానుకలో తీసుకొచ్చినటువంటి వాళ్ళు, తర్వాత చాలా ఆనందం పొందారు వాళ్ళందరూ కూడా. బంధులు పౌరులు తెచ్చిన గంధే బహయాదులైన కానుకలు దయాసింధుడు గైకొనే అంబుజ బంధుడు గొనుదత్త దీప పంక్తుల భంగిన్ కొనుదత్త దీప పంక్తుల భంగిన్. ఈ విధంగా వాళ్ళందరూ తీసుకొచ్చినటువంటి భక్తితో వాళ్ళందరూ వచ్చి ఈయనకు అర్పించినటువంటి కానుకలోకి తీసుకొస్తే ఆ తెచ్చినటువంటి కానుకలు స్వీకరించట్టేను. ఇట్లా ఆత్మారాముండును పూర్ణకాముండునైన పరమేశ్వరునికి ఉపాయనంబు ఇచ్చుచు నాగరులు వికసిత ముఖులై గద్గద భాషణంబులతోడ దయ్యకుండా నడపునయ్యకు నెయ్యంపు జూపుల అడ్డంబులేని బిడ్డల చందమ్మున మ్రొక్కి ఇట్లనిది. కోరికలు లేనివాడు తన యందు తాను సంతోషించువాడో కృష్ణునకు కానుకలు ఇచ్చుచు నగర ప్రజలు ఏదో పలుకబోయి గద్గదులైరి. అన్ని విధములా తమకు ఆధారభూతుడైన వారిని చూడగానే వారందరూ బిడ్డల వలె అడ్డులేక మీద పడి మృక్కిరి. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఏమిటంటే, ఆయన భగవానుడు, ఆయనకి కోరికలు వేరే ఉంటాయి. కోరికలు సృష్టింపబడినటువంటి జీవులకు ఉంటాయి. ఆ జీవులకి ఉన్నటువంటి కోరికల్ని వాటిని బట్టి విధిని పెట్టి తీర్చవలసినవి అయితే తీరుస్తూ ఉంటాడు. ఆయన తీర్చేటువంటి వాడు. కానీ ఆయన కోరికలు లేవు. కోరికలు లేకుండా ఉన్నటువంటి ఆయనకి వీళ్ళు సమర్పించినటువంటి కానుకలు ఆయన స్వీకరించట. భగవానుడు మనం సమర్పించినటువంటి వాడిని స్వీకరిస్తాడు. కానీ అవి ఆయన కావాలని కోరాడా? ఈ భక్తులందరూ నాకు ఇవి సమర్పించాలి అని కోరినటువంటి వాడు కాదు. అక్కడే ఉంది విశేషం. ఎందుకనంటే కోరినటువంటి వాడికి ఎవరు సమర్పించరు. సమర్పించినా అవి అతనికి చేరవు. కోరినటువంటి వాడికి అన్నీ ఆయన దగ్గర చేరతాయి. సృష్టిలో ఉన్నటువంటి తమాషా ఏంటో రహస్యం అంటే భగవత్ స్వరూపం మనకు కూడా ఉన్నటువంటిది అదే. ఎవరైతే ఏమీ కోరకుండా ఉంటాడో వాడు అదే స్థితిలో ఉంటాడు మానవుడు కూడా. అలాగే భగవద్గీతలో కూడా స్వామి అంటాడు, ఆపూర్వ్యమాణమచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి అంటాడు ఆయన. అంటే ఎలాగంటే ఎక్కడెక్కడో పర్వతాల్లో పుట్టినటువంటి నదులన్నీ ఆ నదులు ఎక్కడ పుట్టినా సరే ఎక్కడ చేరుతాయండి? సముద్రంలో చేరాల్సిందే కదా. కానీ ఆ సముద్రుడు ఈ నదులన్నీ నాలోకి వచ్చి చేరితే బాగుండని అడిగాడా ఎప్పుడైనా? అసలు ఏమీ పట్టించుకోడు ఆయన, ఏమీ కోరడు. తన యందు తాను అయి ఉంటాడు. ఆయన ఎప్పుడు తగ్గిపోవడము లేదు, పెరిగిపోవడము లేదు. తన యందు తాను ఉంటాడు, ఏమీ కోరకుండా ఉంటాడు. అచల ప్రతిష్ఠుడు అయినటువంటి వాడు సముద్రుడు. అంటే ఏమి చలనం లేనటువంటి ప్రతిష్ఠుడు ఆయనది. అలా ఉంటాటండి. కానీ ఎక్కడెక్కడ పుట్టినటువంటి నదులు ఎక్కడ నుంచి ఎక్కడ ప్రవహించినా చివరికి ఆయనలో చేరాల్సింది తప్పదు. గమ్యం అదే. అలాగా ఎవరైతే ఏమీ కోరకుండా తన పనులు తాను చేసుకుంటూ, తన పనులు అంటే అర్థమేంటి, తన వ్యక్తిగతమైన పనులు కాదు, ఇతర జీవుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళేం తాము చేయవలసినటువంటి పనులు తాము చేస్తూ ఎవరైతే సంతోషంతో ఆనందంతో ఉంటాడో వాడు అసలు కోరక్కర్లేదన్నాడు. సమస్తం వాడి దగ్గరికి వాటంతరే వచ్చి పడతాయి.
అందుకని అది సృష్టిలో ఉన్నటువంటి రహస్యం. Here, when the Lord entered into the city of Dwaraka, all the people who came to receive him, most of them, they brought some souvenirs for him to offer him. So he accepted them. He accepted them because they offered with the spirit of offering to him, but he never desired for them. The Lord never desires for anything. He has no desire. He will fulfill the desires of the devotees if they are to be fulfilled. But he has no desire by himself because he is above desires. So even if he does not desire anything, everything reaches him only. That is the secret of this creation. The Lord himself said in Bhagavad Gita in a stanza that, see how all the rivers and rivulets from wherever they emerge, finally they reach the ocean. That is the goal. Does the ocean any time desires that any of the rivers should come and merge into him? The ocean never desires anything. The ocean stays as he is, always. But invariably any river has to merge into the ocean and to lose its identity anymore. When the river enters the ocean, it is no more a river. It becomes the part of the ocean itself. But the ocean is always as it is, and it never expects or it never desires anything. But even without expectation, without desiring, everything reaches ocean itself. That's how a wise man, a human being, if he knows this principle, he need not desire for anything. He must keep himself working as himself, and he will receive everything like the ocean, and he who does not desire will be really a happy person. This is what the Lord says in Bhagavad Gita. So this is the nature of the Lord. He is an example for this. So that's what here. And all these people of this city, they felt as if their father has come back. So all these were received by him as his children. Like how the children, they just fall on, they just embrace their father. The same manner, all these people of Dwaraka, they came and they are just falling at him like children. So that is a spectacular thing. నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము కదా, నీ సేవ సంసార సంతాపధ్వంసినియౌ గదా, సకల భద్రశ్రేణులం ప్రీతితో నాపాదింతు గదా, ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు గదయ్య, చాలరు నిన్వర్ణింప బ్రహ్మాదులున్. వాడు అంటున్నారు ప్రజలు, నీ పాదాబ్జమును బ్రహ్మ కూడా పూజింపవలసినదే. నీ సేవ సంసార తాపమును హరించును. శరణాగతులైన వారికి సకల శుభములను నీవే. నీవు కాలాతీతుడవు. కాలమంది ఏమున్నది? ఏ వ్యాపారమైనను అందు లీనమొకటి తప్ప నిలువవు. నీ యందు మేమందరము నిలిచి ఎందుము అని ఒకడు మొక్కెను. ఆ ప్రజల్లో ఒకడు కృష్ణుడితో ఇలా అన్నట్ట, ఏమిటి స్వామి యొక్క పాదాబ్జాలు, ఈయన యొక్క పాదములు ఎవరు ఆశ్రయిస్తున్నారు? మనమే కాదు, మన సృష్టించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ కూడా ఈ పాదాలను ఆశ్రయించాల్సిందే కదా అన్నాడు. వన్ ఆఫ్ ది పీపుల్, he praises the Lord in his own expression. He says that these feet which we are now falling at, even the four-faced Creator also has no other go than to fall at these feet. Such are your feet, divine. So even who is the person beyond the Creator
the four-faced creator Brahma. So the Brahma also has emerged from this supreme being. So that's why Brahma, who is the creator of this whole creation, also has no other abode than your feet, lotus. నీ సేవ సంసార తాపమును హరించును. సంసారంలో ఉండేటువంటి తాపాలు మనం చెప్పుకున్నాం, తాపత్రయాలు అనేటువంటివి. ఆ తాపాలు హరించేటువంటిది ఏమిటండి? మన తెలివితేటలా, మనకున్నటువంటి వచ్చినటువంటి శాస్త్రాలా? ఇవేవి కావు. మనకున్నటువంటి సంపదల ఇవేవి హరించలేవు. స్వామి యొక్క చరణాలు ఒకటే హరించగలవు. అందుకని స్వామి చరణాలను ఆశ్రయించినప్పుడు ఈ తాపాలు పోతాయి తప్ప, లేకపోతే తాపాలు ఇంకా ఎక్కువ అవుతాయి. There are three type of things which bind us in what is called samsara. Samsara means the whirlpool where we are always turned and turned in. So, in births and in deaths, we are always chained, and this is a chain of continuity where we are bound. This is called the bondage. So, what is the means to come out of the effect of this bondage? The only means is your feet. The feet of the Lord, that only can relieve us, bring us out of this entanglement. So that is what he says. శరణాగతులైన వారికి సకల శుభములు నీవే, నీవు కాలాతీతుడు. శుభము అనేటువంటిది, ఆ శుభం అనేటువంటిది ఏమిటండి? మనం ఏదో ఇది శుభమైంది అది శుభమైన వస్తు విశేషాలను వాటిని చూస్తాం. కానీ సకల శుభములు ఎక్కడుంటాయి? స్వామి అందే ఉంటాయి. అందుకని ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన్ని ఎప్పుడైతే ఆశ్రయించామో ఆ శుభాలన్నీ మనకి వాటంతరే కలుగుతాయి కదా. అందుకని సకల శుభాలు ఆశ్రయించినటువంటి వాడికి ఎవరు అంటే స్వామి, ఆయన యొక్క ప్రశంసే. సో ఆల్ ది ఆశ్చర్యటీ ఇన్ దిస్ క్రియేషన్, వేర్ డస్ ఇట్ ఎగ్జిస్ట్? Generally we search for things in this creation, but if we surrender totally at the feet of the Lord, then we have all the austerity together, undivided. So your feet are so powerful, that's what he says. And you are above time, because time is a concept in our minds. And this concept merges in you and emerges from you. So you are beyond concept and beyond time. కాలమంది ఏమున్నది? మనం కాలం కాలం అంటాం, అంటే ఏముంటుందని, ఏ వ్యాపారమైనా, వ్యాపారం అంటే పని అనమాట. ఏ పనైనా సరే అందు లీనమొకటి తప్పదు, లీనమొకటి తప్ప నిలువవు. మనం ఏదో బ్రహ్మాండమైన పని చేసాం, ఏ బ్రహ్మాండమైన పని చేసినా ఆ పని చివరికి కాలంలో లీనమైపోతుంది. మనం ఏ పని చేసినా, మంచి పని చేసాం, చెడు పని చేసాం, బ్రహ్మాండమైన పని చేసాం, చాలా పెద్ద పని చేసాం, ఎవరు చేయలేని పని, ఇవన్నీ ఏం చేసినప్పటికీ ఇవన్నీ ఏమవుతాయండి? చివరికి కాలంలో కలిసిపోతాయి కదా. కాలం అనేటువంటి దాంట్లో ఇవన్నీ లోపలికి కలిసి వెళ్ళిపోతాయి. కాలం అనేటువంటిది మహాప్రవాహం అనేటువంటిది, అందు లీనం ఒకటి తప్ప నిలవు. నీ యందు మేమందరము నిలిచి ఉందుము. అయితే ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో, భగవంతుని యందు మనం నిలిచి ఉంటాం, అప్పుడు మనం కూడా భగవంతుల్లో ఐక్యం ఒకటిగా ఉంటాం. అప్పుడు మనం కూడా కాలానికి అతీతంగా ఉంటాం. అది అందులో ఉంటుంది విశేషం. లేకపోతే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. whenever or whatever work we may take up, it may be any amount of work or any great work, but still it should merge itself in time finally. So everything merges, culminates in time, but when we take refuge in your lotus feet, then we have your presence and we are in your presence, and your presence is beyond time. Therefore we also can stand beyond time when we are in your presence. That's what he says. That's his experience. ఇంకోటి అంటున్నాడు ఏమంటే,
ఉన్నారము సౌఖ్యంబున విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్ మన్నారము ధనికులమై కన్నారము తావక అంఘ్రి కమలములు హరి. ఏమంటున్నాడంటే, నీ దయతో సుఖంగా ఉన్నాము, నీవు ప్రదర్శించిన మహాప్రతాపములను కథలుగా విన్నాము, అదే మాకు ధనము. ఇన్నాళ్లకు నీ పాదాబ్జములు చూడగలిగితిమి అని ఒకడు మొక్కాను. సుఖంగా ఉన్నాం అనేటువంటిది దేనివల్ల అండి? సుఖం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది అన్నిటికంటే మించిన సుఖం అనేటువంటిది అనుభూతి కలిగినప్పుడు మిగతా సుఖాలను మనకు అనిపించవు. లేకపోతే మన సుఖం అనేటువంటిది దాన్ని వస్తు విశేషాల్లో పెట్టుకుంటూ ఉంటాం, ఇది సుఖం ఇది సుఖం అని. కానీ మనం మారిపోతూ ఉంటుంది. ఇవాళ సుఖం అనేటువంటిది రేపు సుఖం అనిపించదు. కానీ భగవంతుని యొక్క పదాలను ఆశ్రయించినప్పుడు అందులో ఉన్నటువంటి సుఖం మారనటువంటిది, మిగతావన్నీ మారేటువంటివి. అందుకని నీ దయ, భగవంతుని యొక్క దయ అనేటువంటిది అది అసలు సుఖం అనేటువంటిది ఇచ్చేది, నిజమైనటువంటి సుఖం. అనదర్ ఫెలో సేస్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ యువర్ గ్రేస్ విచ్ గివ్స్ రియల్ హ్యాపీనెస్. ఆల్ దట్ వీ కాల్ హ్యాపీనెస్ అదర్ దాన్ యువర్ గ్రేస్ ఈజ్ ఎవర్ చేంజింగ్ ఇన్ దిస్ క్రియేషన్. Because today we call something happy, but tomorrow it may not be happy. So these are all changing values that we call happiness and unhappiness. But the grace which you pour upon us, it is never changing. It is the happiest thing, and this happiness will never change like the other things which change. నీవు ప్రదర్శించిన మహాప్రతాపములను కథలుగా విన్నాము. నువ్వు చేసినటువంటి పనులు, నీ ప్రతాపం అంటే ఊరికనే కేవలం ఎదురుగుండా వ్యక్తిగా కనబడుతున్నటువంటిదే కాదు, వ్యక్తిగా కనబడుతున్నప్పుడు చేసేటువంటిది, వ్యక్తిగా కనబడకుండా ఉన్నప్పుడు సృష్టికి మూలకారకుడైనటువంటి వాడుగా చేసేటువంటిది. ఈ ప్రతాపం అంతా కూడా దీన్ని ప్రతాపం అంటారు. ఇది విన్నాం, మేము కథలుగా విన్నాము. ఆ విన్నటువంటిది మాకు ధనం అన్నాడు. అదేమిటండి? భగవంతుడి కథలు ధనం ఏమిటి మనకి? ధనం అంటే వస్తు సంపద, ఈ సంపదలు ఇది కదా ధనం కాదు. ఏది ధనం? భగవంతుడి యొక్క ప్రతాపం అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క భగవంతుడైనటువంటి అనుభూతి ఉందే, అది మనకు ఉన్నప్పుడు అప్పుడు మనకి బంధము అనేటువంటిది కలగదు. బంధం కలగకుండా ఏదైతే మనం అట్టబెడుతుందో అది ధనం, నిజమైనటువంటి ధనం. మిగతా ధనాలు ఏం చేస్తాయి? మనని బంధిస్తాయి. బంధించడం అంటే ఏం లేదు, దాని యందు మనకున్నటువంటి అభిప్రాయం అనేటువంటిది మన బంధిస్తుంది. బంధం అనేటువంటి దానివల్ల ఏం కలుగుతుందండి? దుఃఖం కలుగుతుంది. తర్వాత నిరాశ, నిస్పృహ ఇలాంటివి వస్తాయి. అదేంటంటే మరి ధనం ఉంటే నిరాశ నిస్పృహ వస్తుంది అని ఎందుకు రావట్లే మనకి? మనం దేని ధనం అనుకుంటున్నామో దాన్ని బట్టి రావట్లే మనకి. వస్తు విశేషాలని, ఆస్తిపాస్తుల్ని, వీటిని మనం ధనం అనుకుంటున్నాం. ఇవి ధనం అనుకుంటుంటే ఏమవుతుంది మనకి? వాటి వల్ల ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ భగవంతుడు యొక్క దయ అనేటువంటిది, లేదా ఆయన ప్రతాపం, ఆయన యొక్క కథలు ధనం ఏమిటండి అనిపిస్తుంది మామూలుగా శాస్త్రీయంగా. మామూలు మనం అనుకునేటువంటి శాస్త్రీయతలో ఆలోచిస్తే భగవత్ కథలు ధనమా మనకి? కానీ అదే ధనం. ఎందుకంటే కథలు మనం ఎప్పుడైతే మనకు తెలుసునో దానివల్ల మనకేం కలుగుతుంది? భగవంతుని యందు మనకు సమర్పణం అనేది కలుగుతుంది. మన మనస్సు ఆయన యందు లీనమవుతుంది. అప్పుడు అయినప్పుడు మనకి భయం అనేటువంటిది ఉండదు. భయం ఎప్పుడైతే ఉండదో అది నిజమైనటువంటి ధనం, మిగతా ధనాలు కావు. సో హీ సేస్ దట్ we heard so many stories of your glory, and these are the real wealth. This statement appears to be something freak or strange, because wealth means for us generally something, some matter, something made up in this world by some material. But the material wealth, what all we see, can it give real happiness for us? Can it give real state of fearlessness? You take whatever type of material wealth, can it dispel fear from our mind? So a thing which
cannot dispel fear from us, how can it be a real wealth? So the only thing which can dispel fear and which can make you fearless is the knowledge about God and the stories of the glories of God. So when you have these glories of God as memory in you, that keeps you fearless. So therefore that is called the real wealth. That is what he says, one of the devotees. ఇన్నాళ్లకు నీ పాదాబ్జములు చూడగలిగితిమి అని దానికి నమస్కారం చేస్తున్నాను అన్నట్టు ఒకడు. అలాగే ఆరాటము మది నెరుగము పోరాటము ఇండ్ల కడల పుట్టవు పురిలో పోరాటన మెనయదుని దురాటన మొర్వలేము తోయజనేత్ర అని ఇంకో ఆయన అన్నట్ట. అంటే ఏమంటాడంటే, నీవు నగరములో లేనప్పుడు మేము ఏ విధమైన ఇబ్బందులు పడలేదు. ఇండ్లలో నిన్ను స్మరించుకొనుచు పోరాటములు లేక గడిపితిమి. నీవింతకాలము దూరమగుట మాత్రము ఇక భరింపలేము అని ఒకడు మొక్కెను. అంటే నగరములో లేనప్పుడు, నగరంలో లేకపోవడం అంటే ఏమిటి? భౌతికంగా నువ్వు ఇక్కడ లేవు. అప్పుడు మేము ఏం చేసాము? ఏ ఇబ్బందులు పడలేదు. అదేమిటండి, స్వామి లేనప్పుడు ఇబ్బందులు పడకపోవడం ఏమిటి అన్నారు. ఎందుకనంటే ఇండ్లలో నిన్ను స్మరించుకొనొచ్చు పోరాటములు లేక గడిపితిమి అన్నాడు. భగవంతుని స్మరిస్తే అక్కడ ఏమవుతుంది? పోరాటములు అనేటువంటివి ఉండవు అన్నాడు. మన పోరాటాలు ఎందుకు వస్తాయండి? భేదాభిప్రాయాలు అనేటువంటివి, పోరాటాలు అనేటువంటివి ఎందుకు వస్తాయి? భగవంతుని స్మరించకుండా మనం స్మరించుకుంటూ ఉంటాం, అందుకు వచ్చేటువంటిది. భగవంతుడు అనేటువంటిది అందరిలోనూ ఉన్నటువంటి సమానమైనటువంటి వస్తువు. ఇంకా అందరిలోనూ ఉన్నటువంటి సమానమైనటువంటి దాన్ని స్మరిస్తున్నప్పుడు మన స్మరణ మనకు ఉండదు కాబట్టి పోరాటం ఉండదు. భగవంతుని స్మరించడం మానేసినప్పుడు మనం స్మరిస్తామో, నేను ఇంత గొప్ప పని చేశాను అని నేను అనుకున్నాను అనుకోండి, మీరు కూడా నేను ఇంత గొప్ప పని చేశాను మీరు అనుకుంటారు. కాబట్టి నేను మీకంటే వేరు, మీరు నాకంటే వేరు. అప్పుడు నేను చేసిన పని మిగతా వాళ్ళకంటే గొప్పది అని అనిపిస్తుంది వెంటనే. అప్పుడు నేను చేసినంత గొప్ప పని మిగతా వాళ్ళు చేయలేదు అనిపిస్తుంది. అలా ఎవరికి అనిపించింది అనుకోండి, ఇంట్లో కుటుంబంలో భర్త అంటాడు అనుకోండి, ఏమనంటే నేను కదా మీ అందరికంటే చాలా ముఖ్యమైనటువంటి వాడిని, ఎందుకంటే ఎంతో కష్టపడి బయటికి వెళ్ళి సంపాదించి తీసుకొచ్చి పెడితే కదా మీరు అందరూ తింటోంది అని భర్త అంటాడు అనుకోండి. భార్య అంటే 7 సార్లు అండి మీరు తీసుకొచ్చిన ఇంట్లో నేను అవన్నీ నిర్వహించి ఇవన్నీ చేసి పెడితే మీరు సమయానికి వచ్చి తింటూ, లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది మీకు పిల్లలకిను, కాబట్టి నేనే ముఖ్యమని భార్య అంటుంది. పిల్లలు ఏమంటారు? 7 సార్లు అంటే మీ ఇద్దరు కూడా నోరు మూసుకోండి, మేము కనుక మీకు సహాయం చేసి మీకు ఎప్పుడు ఏం కావాలో అవన్నీ ఆ పనులు మీకు సాయం చేయకపోతే మీరు ఏం చేసుకోగలిగి ఉండేవాళ్ళు మీ మొహం, కాబట్టి మేము ముఖ్యమైన వాళ్ళు. అంటే ఏమైంది? ఎవరికి వాళ్ళు చూసుకునేప్పటికీ ఏమైంది? అప్పుడు పోరాటం అనేటువంటిది వస్తుంది. ఈ పోరాటం ఎందుకు వచ్చింది? భగవంతుని స్మరించకుండా, ఒకరిలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుని చూడకుండా ఎవరికి వాళ్ళు వ్యక్తులుగా చూశారు. అలా చూసేప్పటికీ ఇదంతా వస్తుంది, ఈ ఇబ్బంది అంతా కూడా. అయితే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే, నీవు నగరంలో లేనప్పుడు కూడా మేము పోరాటం అనేటువంటిది లేకుండా, ఏ విధం లేకుండా ఎందుకున్నామంటే నిన్ను స్మరించుకుంటూ అన్నారు. ఇందులో ఒక విశేషమైనటువంటి అర్థం కూడా ఉంది. నగరంలో లేకపోవడం అంటే అర్థం ఏంటంటే, మన శరీరాలు, మన ఇల్లు, మన ఇంట్లో భగవంతుడు వ్యక్తమైన స్వరూపంలో ఉన్నాడా ఎక్కడైనా? అంటే మన శరీరంలో కూడా మామూలు కనిపిస్తున్నాడా? బయటకు కనిపించేది మన శరీరమే, కనిపించడు భగవంతుడు. కానీ కనిపించినటువంటి భగవంతుడిని కూడా స్మరించడం వల్ల, ఆ స్మరణ వల్ల, దానివల్ల ఏమవుతుందంటే మనం మర్చిపోయి భగవంతుని గుర్తుంచుకుంటాం. భగవంతుడు లేడు అనుకుంటే మనం గుర్తుంటాం, మనం గుర్తుంటే తేడాలు వస్తాయి, గుర్తుంటాయి. తేడాలు రావడం వల్ల కొట్టుకుంటాం, పోరాటం అనేటువంటిది వస్తుంది. భగవంతుని స్మరిస్తున్నప్పుడు మనం గుర్తుండం, మనం ఉండడం అక్కడ ఉండదు, భగవంతుడి యొక్క సాన్నిధ్యం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు భేదాలు అనేటువంటి రావు, అప్పుడు పోరాటం రాదు. అది ఇక్కడ చెప్పినటువంటిది. పోరాటం లేక గడిపితిమి. అయితే నీవు ఇంతకాలము దూరం ఒకటి మాత్రం ఇక భరింపలేము. అయితే భౌతికంగా నువ్వు మా దగ్గర ఉండి కొనాళ్ళు కనిపించకుండా దూరంగా వెళ్ళావు, ఇది మాత్రం మేము భరించలేకుండా ఉన్నావు, కానీ పోరాటాలు లేకుండా ఉన్నావు అన్నారు. అనదర్ డివోటీ ఈజ్ మేకింగ్ హిజ్ ఓన్ ఎక్స్ప్రెషన్. హీ సేస్, ఓ లార్డ్, ఆల్ దీస్ డేస్ వీఆర్ హ్యాపీ ఆల్సో బికాస్ వీ హ్యావ్ నో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ in our families. Why? Even in your absence,
we were happy because we have no difference of opinions, and we did not have these differences in opinions because we were always remembering you only, even in your absence. So this is a symbolic expression. Also it is, from this what we have to know is, even when we are in our family, let us say, take an example of our family, if each member of the family feels only his presence and he forgets the God's presence in others, then what happens? Then he starts feeling his importance than others. The father may say that, I am more important than all of you because I am the head of the family and I am responsible to bring all these things and to feed all of you. So that is what he says. Then the mother may say that, oh, you are a fool. You may bring so many things from outside, but I am here to manage everything at home. So I am more important than you. And the children may say, both of you are fools because without our help, what can you do? So like this, if they forget God's presence in others, then they will feel only their own presence. And when we, the beings, when we feel only our own individual presence, then we will have all the differences due to individual opinions. This is called the difference of opinion, and this is the cause for all disharmony in family, in society, everywhere. So how can we be harmonious? How can we keep this away from this? Only by remembering God's presence everywhere, in every person. That is the only common factor. What is the common factor in all the beings of this creation? There is no other common factor except presence of God. What we call I am, that is the only common factor in all the beings in this creation without exception. There is no other common factor. Otherwise, this creation is diversified. You know how strange it is? How many millions and millions of beings are there? And each being has his own special feature which is different from other being. How strange it is. We never thought of this. How many, you take the example of human beings only. How many human beings are there on this earth? And each human being has his own or her own feature which can differentiate her or him from the others. Like this, how the Creator has created so all the beings with their own individual features which are different from others. So this is a diversity, but still in this diversity there is one unity. What is it? It is I am, the God presence. That is the common factor among all the beings. So if we are in this experience, when we are in God's presence, in God's experience, then we are at the point of unity. When we forget this, then we are diversified. Then there are individual opinions. Then there is disharmony. This is what this devotee says. Even though you are away physically from us for some time, but still we never lost our harmony in our families because always we were remembering you. That is why we have your presence always. But yet, we feel to have your physical presence also. Again, this is what they express. Tandrullakella dandriyagu dhataku tandrivi deva nevu ma tandrivi talivim bativi daivamavun sakhuvin Gurudavun తండ్రులు నీ క్రియం ప్రజల ధన్యుల చేసిరే వెల్పులైన నో తండ్రి భవన్ముఖాం భుజము ధన్యత గానరు మా విధంబునన్. ఇంకొకటి అంటున్నాడు ఏమనంటే, తండ్రులకెల్లా బ్రహ్మ అయినటువంటి వాడికి తండ్రివి నీవు మాకు తల్లివి, తండ్రివి, పతివి, దైవము, సఖుడవు, గురుడవు. తండ్రులు నీవలే మమ్ము పెంచి ధన్యులను చేసిరా. మాకు నీ ముఖార విందము లభించినన్న ధన్యత దేవతలకు కూడా లేదు అని ఒకడు మ్రొక్కెను. ఇచ్చట పతి అను పదమునకు రక్షించి పోషించువాడు అని అర్థము. అందుకని తండ్రులందరికీ తండ్రి ఎవరండి అంటే బ్రహ్మగారు.
పా అని ధాతువు. తండ్రుల తండ్రి అంటే బ్రహ్మగారు అంటే అదేమిటంటే అదిలాగండి అన్నారు. అంటే మా నాన్నగారు, ఆయన నాన్నగారు ఎవరు, మా తాతగారు, ఆయన నాన్నగారు, మా ముత్తాతగారు, ఆయన నాన్నగారు, ఇలా వెళ్తే చివరికి ఎవరికి వెళ్తామండి? సృష్టికర్త ఏంటంటే బ్రహ్మ దగ్గరికి వెళ్తాం. కాబట్టి తండ్రులకు తండ్రి అంటే అర్థం అది. ఆయన తండ్రి ఎవరండి అన్నారు. నువ్వు ఈ స్వామి. ఈయనకి తండ్రి ఇంకెవరు లేరు, ఆయనకి ఆయనే తండ్రి. అంటే ఇంకా అటు పైన ఇంకేం లేదు. అందుకనే అటు పైన ఇంకేం లేదనేటువంటి పదాన్ని సంస్కృతంలో ఏమంటారు? నాథః అంటారు. నాథుడు అంటే అర్థం ఏమిటండి? నా అథ. అథ అంటే ఇటు పైన నా ఇంకేం లేదు. అటు పైన ఇంకేం లేనటువంటి వాడే నాథుడు అంటారు ఆయన్ని. అందుకని సమస్త లోకానికి లోకాధినాథుడు అంటారు స్వామిని. అంటే అర్థం ఏమిటి? నాథులైనటువంటి వాళ్ళు మనం నాథులు అంటాం, వాళ్ళకు కూడా నాథుడు. అందరికీ ఇంకా అటు పైన ఆయన పైన నాథుడు, వాళ్ళకి నాథుడు ఇంకోడు, వాళ్ళకి నాథుడు ఇంకోటి ఉంటారు. కానీ ఆయనకి మాత్రం నాథుడు ఎవరు లేరు. ఒక విచిత్రమైన పదం ఉంది సంస్కృతంలో, అనాథనాథుడు అంటారు. అంటే మామూలుగా అర్థం ఏమిటి? అనాథులైనటువంటి వాళ్ళు అంటే ఎవరు నాథులు లేనటువంటి వాళ్ళకి ఆయన నాథుడు అని. అది మామూలుగా చిన్న అర్థం. కానీ ఒక విచిత్రార్థం ఉంది అందులో. ఆయన అందరికీ నాథుడే, కానీ ఆయన అనాథుడు. అంటే అర్థం ఆయనకి నాథుడు ఎవరున్నారండి? అనాథనాథులైనటువంటి పదం అంటే నా అథ అంటే ఇటు పైన ఇంకేం లేదని అర్థం. అందుకని తండ్రులకు తండ్రి అయినటువంటి బ్రహ్మకి నువ్వు తండ్రివి, మాకు నువ్వు తల్లివి, తండ్రివి, పతివి, సఖుడు, దైవము, గురుడు అన్నీ నువ్వే. పతి అంటే భర్త. భర్త అంటే భౌతికమైనటువంటి అర్థమైన కాదు అసలు. పా అంటే రక్షించుట అని అర్థం. పతి అంటే ఎవరు? పోషించేవాడు, రక్షించేవాడు అనేటువంటిది. అందువల్ల జగత్పతి ఆయన. సమస్త జీవులకు ఆయనే పతి. అందుకని భాగవతంలో జీవులందరూ కూడా స్త్రీలే అన్నారు. అదేవిధంగా మేము పురుషులు, మా మీసాలు ఉన్నాయి 7 సార్లు. ఇది భౌతికమైనటువంటి మీసాలు, చతుసనాథులారా, అది కాదు. జీవులందరూ ఎవరి మీద ఆధారపడి ఉండాలండి? ఎవరండి జీవులందరినీ పోషించేది, రక్షించేది? అందుకని వాడొక్కడే పురుషుడు, మిగతా జీవులందరూ స్త్రీలే అన్నారు. అది భాగవతంలో మనకు రాసలీల అనేటువంటి చోట చూసేది ఏంటంటే అందరూ స్త్రీలే కనబడుతున్నట్టు, వాడొక్కడే పురుషుడు ఉన్నట్టు. అంటే అర్థం ఏమిటి? అర్థం జీవులందరూ కూడా అంటే భౌతికంగా మనం పురుషుడు స్త్రీ అనేటువంటి విధంగా పుట్టినా ఇది కాదు. అసలు లోపలన్నటువంటిది మొత్తం అందరూ సమస్త జీవులు ఆయన యందు ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఆయనే రక్షించేవాడు, పోషించేవాడు. కాబట్టి ఆయన ఒక్కడే పురుషుడు, ఆయనే పతి మనందరికీ కూడాను. అందుకని నువ్వే తల్లివి, తండ్రివి, మొత్తం అంతా కూడా నువ్వే. నీవలే పెంచి మమ్మల్ని ధన్యులను చేసింది ఎవరు చేయగలండి? అందుకని నీ ముఖార విందము లభించిన ధన్యత దేవతలకు కూడా లేదు, మాకున్నటువంటి ధన్యత అన్నాడు ఇంకొకటి. అనదర్ డివోటీ ఈజ్ ప్రైజింగ్ ఇన్ హిజ్ ఓన్ ఎక్స్ప్రెషన్. హీ సేస్ దట్ యు ఆర్ ది ఫాదర్ ఆఫ్ ఆల్ ఫాదర్స్. హౌ ఇస్ ఇట్? హీ సేస్, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఆల్ ఫాదర్స్? ది క్రియేటర్. హౌ ఇస్ ఇట్? Just you go on tracing back. Who is the father? Who is my father? You know my father. I know my father. Who is his father? My grandfather. Who is his father? Great-grandfather. His father, great-great-grandfather. Like this, if you go on tracing back, where do you stop? At the creator, the four-faced creator. So he is called the father. So this four-faced creator Brahma, he is also called the father. And who is his father? It is you, Supreme Being, the Lord. So the Krishna is the incarnation, avatar of that Supreme Being, who is the father of even the father of the universe. Then he has no father because he is his own father. Beyond him there is nobody. So therefore you are father of the creator. That means you are father of all the fathers in this creation. And also you are the mother for us, you are the father for us, also you are the husband for us, also you are the friend for us, you are the guide for us, you are everything for us, you are all in all for us. That's what he says. What is it? It is okay everything, but how is it that you are also the husband? What does it mean? In Sanskrit the word pati means husband. So how it is derived? It is derived from the root pa. Pa means he who protects,
Pa means to protect in Sanskrit. So he who protects is called the husband. So what is the, even normal relationship also, what is the responsibility of a husband? He has to protect his wife. So husband means he is the protector for all the beings. So you are the protector. You are the mother, because from where we are born, we are born from the womb of our mother. It's okay, but from where we have come into existence, it is from him only, from the Supreme Being. So you are the mother, because he delivered this whole creation out from himself, from within himself. So he is the mother. His womb is called, his space is called his womb. It is, in Sanskrit, in the Vedic terminology, it is called Hiranyagarbhanda. So Hiranyagarbha means, now in the normal sense they explain that, oh, it is a golden egg. What does it mean? It is the egg which conceives this whole universe, which brings this whole creation out of him. Why it is called Hiranya, why it is called a golden egg? Because here Hiranya means not just gold, but the golden light which we see at the time of dawn. So at the time of dawn means dawn of this whole creation, also golden. Gold, what we see as gold, its color is an imitation of that color. So that is why it is called Hiranya. This Hiranya, the word, it has an analogy with the word Kiranya. Kirana means rays. In Sanskrit, the word Kirana means ray. So Kiranya means made with rays. So the rays is his grace. His rays is his grace. So his grace shine forth as his rays, and that is the cause of the outcome of this whole creation. So he is the mother. So he says, you are the mother, you are the father, and you are everything for us. And also we see you physically before us. This is a very rare thing, a rare opportunity which we have, and even the gods could not have this opportunity always, because they are made of you, they are working in you, but they cannot see you face to face. Very rarely they can see you. We are made of the I am consciousness. How can we see it face to face always? Is it possible? Can the pot see the clay with which it is made? It cannot see. So also we cannot see the I am face to face, but now we are seeing you because you have come down the physical frame. This is a very rare occasion. This is what he says. చిచ్చరగరి నగరికి నీ విచ్చేసిన నిముషమైన వేయండ్లకు మాకెచ్చోటికి విచ్చేయక మచ్చికతో నుండవయ్య మానగరంబునన్ అని ఇంకోటి ప్రార్థిస్తున్నట్ట. ఏమనంటే, నీవు హస్తినకు పోయినంత కాలము మాకు క్షణం ఒక యుగమైనది, ఇంకా ఎచ్చటకు పోక మన నగరములనే నుండుము అని ఇంకోటి మొక్కెట్ట. ఏమయ్యా నువ్వు హస్తినపురానికి వెళ్ళావు అంటే ఎవరి యొక్క అనుభవం వాడిది. ఇంకోటి ఏమంటా అంటే, నువ్వు భౌతికంగా మాకు కనిపిస్తూ ఉంటే మాకు ఎంత హాయిగా ఉందయ్యా, నువ్వు హస్తినాపురానికి వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళిపోతే మాకు ఒక క్షణం ఒక యుగంగా గడిచింది, అందుకని ఇంకెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు మా మధ్యనే అంటున్నాడు ఇంకోటి. అనదర్ డివోటీ, because every individual has his own experience of God. So another devotee has more physical experience. So he says, all these days you are away from our city, you went to Hastina, stayed there for a long time. So we spent that time 1 minute as we could spend 1 minute as a yuga for us.
because you are not here physically. So please once again don't make any exit from this city. Please be here once for all, forever, he says. So this is a physical experience of one devotee. Andhakara vairi aparadriyavvala janina నందమైన జగము భంగి నిన్ను గనకున్న నిరజలోచన అంధతమస యుతుల మగుదుమయ్యా. ఇంకోటి అంటున్నాడు ఏమనంటే, సూర్యుడు పడమటి కొండ దాటగానే లోకమంతటికి చీకటే, నీ మొగము కనిపించకున్నచో అంతయు అంధకారమే అని ఒకడు మొక్కెను. మనకు చీకటిగా అయిపోతుంది కదా సూర్యుడు కనుక పడమటి కొండ దాటిపోతే. ఆ పడమటి కొండ ఏమిటండి? పడమటి నాన్న కొండ ఉందా? మామూలుగా మన చుట్టూ కొండలే ఉన్నాయి కాబట్టి పడమటి కొండ ఉంది, తూర్పున కొండ ఉంది. సూర్యుడు పొద్దున తూర్పునటువంటి కొండ నుంచి వస్తాడు, సాయంత్రం పడమటి కొండ నుంచి జారిపోతాడని నాకు వస్తుంది. అది ఈ కొండలు దాటి వెళ్ళాక ఆ పైకి ఆకాశంలోకి వెళ్ళి నుంచున్నాం అనుకోండి, అక్కడ సూర్యుడు వెళ్ళిపోడా, అక్కడ వెళ్ళిపోయినట్టు ఉంటాడు. అది కొండలంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఎక్కడి నుంచి సూర్యుడు వస్తున్నట్టు కనిపిస్తాడో దాన్నేమో తూర్పు కొండ అంటారు. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తాడో అది పడమటి కొండ అంటారు. వెళ్ళిపోయినట్టుగా కనిపించడే కానీ వెళ్ళిపోడు, వచ్చినట్లుగా కనిపించడే కానీ రాడు. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు సూర్యుడు. మన భూమి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ తిరుగుతూ ఉండడం అనేటువంటి దానివల్ల ఆయన తిరుగుతున్నట్టుగా ఉంటాడు. చాలా